నమస్తే. కొంచెంసేపు ముందర సింగపూర్ నుంచి నా అభిమాని, జస్ట్ ఏ వీక్ బిఫోర్ మలేషియా నుంచి నా అభిమాని, నేను విశాఖపట్నం పోయి వచ్చిన తర్వాత వారంగల్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఈ సింగపూర్, మలేషియా, వారంగల్ 3 మందిలో అడిగిన ప్రశ్న ఒకటే, గురూజీ మీ వీడియోలంతా చాలా బాగా ఉంది, ఓపెన్గా మాట్లాడతారు, ఉండేది ఎట్లా ఉంది అట్లా చెప్తారు, మాకు చాలా ఇష్టమైంది, మీరు ఇంకా తెలుగులో వీడియో వేయాలా, మీ వీడియోలంతా చాలా ఉపయోగమవుతా ఉంది, మీరు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మలేషియా, సింగపూర్, థాయిలాండ్, తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చి మీరు ఈ ట్రైనింగ్ అంతా ఇస్తూ ఉండారు, మీరు తీసుకునే కాணிకే చాలా తక్కువ ఉంది, మీరు చెప్పినట్ల మీరు ఏమి కాணிక తీసుకుంటారు అది మీ ట్రస్ట్కు డొనేషన్గా పోతుంది చెప్తారు, మీరు చాలా సంతోషమైంది. ఒక మాట ఏమంటే, ఈ సింగపూరు, మలేషియా, వారంగల్ అందరూ చెప్పేది ఏమంటే, మీకు పెద్ద మనసు ఉంది, మీరు తీసుకుంటా ఉంటారు కదా ఈ కాணிకే, చిన్నదిగా ఉండే ఈ కాணிకే, అది ఇచ్చేదానికి చైతన్యం లేకుండా ఉండేవాళ్ళు ఉండారు, మీరు ఉచితంగా ఫ్రీగా ఈ కోర్స్ అంతా మీరు ఆంధ్రప్రదేశ్లో నడిచకూడదు, అట్లా అని ట్రైనింగ్ ఇవ్వకూడదు, ఇవ్వండి ఉచితంగా ఫ్రీగా మీరు ట్రైనింగ్ ఇవ్వండి అడిగారు. చాలా సంతోషమైంది. నాకు ఒక యోచన ఏమొచ్చిందంటే, ఇంత రోజు నేను ఊరికే ఎవరికో పాఠం ఇయలేదు, అట్లా నా మనసులో ఒక ఆతంకం వస్తూ ఉంది. పాస్ట్ ఈజ్ పాస్ట్, పర్వాలేదు, నాకు మీకు ఉచితంగా పాఠం కల్పించేది నాకేమీ ప్రాబ్లం లేదు. 17 ఇయర్స్ ఏమి నేను ఆధ్యాత్మంలో సాధన చేశాను, దాన్ని మీ ఊరికి వచ్చి ఆంధ్రప్రదేశంలో ఉన్న ఊరికి వచ్చి నేను ఖండితంగా మీకు అంత సీక్రెట్స్ అంతా మీకు కల్పిస్తాను. అది 1 రోజు, 2 రోజు, 3 రోజు, 10 రోజు నాకు తెలీదు, మీరు ఏమి కోర్స్ సెలెక్షన్ చేస్తారు దాన్ని మీకు కల్పించేదానికి నేను సిద్ధంగా ఉండేను. ఒకటి. రెండవది, ఇప్పుడు నేను మైసూరు నుంచి మీ ఊరికి వచ్చేదంటే నాకు హైటెక్ ఫ్లైట్ గీట్ అంతా ఏమీ వద్దండి, నాకు ట్యాక్సీ ఏమీ అరేంజ్ చేయొద్దండి, నేను బస్సులో వస్తాను, ట్రైన్లో వస్తాను, నా వచ్చేదానికి ఏమి ఖర్చు అవుతుంది దాన్ని చూసుకోవాలి, భోజనం ఉండేదానికి జాగం అరేంజ్ చేసేదానికి ప్లేస్, అది మీ ఇంటిలో చేస్తారో, స్కూల్లో ఉండే ఆడిటోరియంలో చేస్తారో, కమర్షియల్ ఛత్రం దాంట్లో చేస్తారో, చౌల్ట్రీలో చేస్తారో నాకు తెలీదు, మీరు అడ్వర్టైజ్మెంట్ టీవీలు ఇస్తారో, పేపర్లు ఇస్తారో, లేకపోతే ప్యాంప్లెట్ వేస్తారో, లేకపోతే నోట్ల చెప్తారో నాకు తెలీదు. నాకు ఒక 25 మంది గ్రూప్ మీరు అరేంజ్ చేస్తే నా యూట్యూబ్ చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఎవరో అయినా నాకు ప్రాబ్లం లేదు. మీ ఊర్లో ఒక 25 మందిలో ఒక చిన్నదిగా ఒక గ్రూప్ అరేంజ్ చేసి, గురూజీ ఈడ వచ్చి మాకు ఈ పాఠం కలిపియండి మీరు అడిగితే ఖండితంగా మీ ఊరికి నేను వస్తాను. మీరు కావాలి, డబ్బు వద్దు, మీ అభిమానం కావాలి, మీ ప్రీతి కావాలి, మీ ప్రేమ కావాలి. ఖండితంగా మీ ఊరికి వచ్చి మీరు ఏం అడుగుతారు ఉచితంగా ఫ్రీగా నేను మీకు అంతా కల్పిస్తాను. ఒకటి ఏమంటే, ఫండ్స్ ఏమి మిస్యూజ్ చేయకూడదు, నా పేరు చెడిపోకూడదు, మీరు హానెస్ట్గా మీరు సర్వీస్ ఇస్తారంటే ఖండితంగా నా బ్యాకింగ్ మీకు ఉంది, మీరు ఎప్పుడు పిలుస్తారో నా అప్పుడు వస్తాను. మీ అభిమానం కావాలి, డబ్బు లేదు, మీ అభిమానం. థ్యాంక్ యూ.